న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమార్పేటలో ట్రాక్టర్ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి రాజు ఇంటిపై కాంగ్రెస్ సర్పంచ్ తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్తో దాడి చేశాడు. దాడిలో చిన్నారి సహా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. దీంతో ఎల్లారెడ్డిలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, శివాని, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిన్న జరిగినటువంటి ఘటనకు ఇవాళ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కేటీఆర్ ఘటన ఆ గ్రామానికి సోమార్పేట గ్రామానికి వెళ్లేందుకు వస్తున్నారనే సమాచారంతో ఒక్కసారిగా అక్కడ పోలీసులను మోహరించారు. అలాగే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ ముందస్తుగా పోలీసు పికెటింగ్ ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న నేరుగా ఎవరైతే రాజు బీఆర్ఎస్ కు బలపరిచినటువంటి రాజు అనే సర్పంచ్ అభ్యర్థి తను ఓడిపోవడంతో గెలిచినటువంటి కాంగ్రెస్ సర్పంచ్ తమ్ముడు చిరంజీవి వాళ్ళ పైన అతి దారుణంగా ట్రాక్టర్ ను తీసుకెళ్లి వాళ్ళ పైకి దూసుకెళ్లాడు. అక్కడ 5గురు మహిళలు, అందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ అధిష్టానం కేటీఆర్ అక్కడికి వస్తున్నారు అనే ప్రచారం జరగడంతో అక్కడ ఏదైనా ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఎల్లారెడ్డిలో పోలీసులు పికెట్ ని అయితే ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. ఒకసారి